గళద్దానగండం మిళద్భృంగషండం చలచ్చారుసుండం జగత్ప్రాణసౌండం కనద్దంతకాండం విపద్భంగచండం శివప్రేమపిండం భజే వక్రతుండం భజే వక్రతుండం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ, అందులో పురాణ రహస్యాలు అనే కార్యక్రమానికి స్వాగతం. ఎవరికైనా ఎక్కువ కాలం బ్రతకాలని ఉంటుంది. ఎక్కువ కాలం బ్రతకాలంటే చేయవలసిన మృత్యు రహస్యాలు తెలుసుకోవాలి. నీ ఆయుర్దాయం నీ చేతుల్లో ఉంది. భగవంతుడు ఆయుర్దాయం రాసినా దాన్ని పెంచుకునేది తుంచుకునేది నీ చేతిలో పెట్టాడు ఆయన. మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆయుష్ని పెంచుకోవచ్చా? పెంచుకోవచ్చు, ఈ పద్ధతులు ఆచరిస్తే, మునీశ్వరులు చెప్పిన పద్ధతులు ఆచరిస్తే మన ఆయువుని మనమే పెంచుకోవచ్చు. కానీ మనం తుంచుకుంటున్నాం, తినకుండా తిని తుంచుకుంటున్నాం. మనం ఉత్తి పుణ్యాన్ని ఎదరవాడిని తిట్టేస్తూ ఉంటాం. నువ్వు ఎదరవాడిని నిరపరాధంగా తిడుతున్నావు ఉంటే, కొడుతున్నావు ఉంటే, తోలనాడుతున్నావు ఉంటే, ఇంట్లో ఇల్లాడు మీ చేయి చేసుకుంటున్నావు ఉంటే నీ చావు నువ్వు కొని తెచ్చుకుంటున్నావు, నీ దౌర్భాగ్యం నువ్వు కొని తెచ్చుకుంటున్నావు, నీ కష్టాలు నువ్వు తెచ్చుకుంటున్నావు. దుఃఖ కారణం అవుతుంది నీకు. నీ చేతిలోనే ఉంది నీ ఆరోగ్యము, నీ ఆయుష్. అది ఏ రహస్యాలు పాటించాలి, ఏమిటి చూడాలి, ఎలా మనం పని చెయ్యాలి అని కనుక ఆలోచిస్తే ఆడవాళ్ళను కోపంగా జుట్టు పట్టుకునే వాడికి ఖచ్చితంగా చావు తప్పదు. నీకంఠార్పిత కాలపాశము శిరో నిర్ఘాతపూరంబు లంకౌక సంచయ కాళరాత్రి గళబద్ధోదగ్ర కాలాహి కన్యాకారాగత మృత్యువు. రావణుడు ఏం చేశాడు తెలుసునండి? సీతామ్మవారి జుట్టు పట్టుకుని ఓ చేతితో తొడ పట్టుకుని తన తొడ మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళాడు. ఆడవాళ్ళ జుట్టుని ఎవడైతే పరిభవంతో పట్టుకుంటాడో వాడికి ఖచ్చితంగా చావు తప్పదు. ఆవిడ దుశ్శాసనుడు ఏం చేశాడు? ఆవిడ జుట్టు పట్టుకు లాక్కొచ్చాడు, నిండు సభలో అవమానపరిచాడు. మహాపతివ్రతా స్త్రీ యొక్క జుట్టు పట్టుకున్నటువంటి దుశ్శాసనుడు గుండెలు బదలై చచ్చాడు. కురువృద్ధ బాంధవులు అనేకులు చూచుచుండన్ మదోద్ధరుడై ద్రౌపదినిట్లు చేసిన కలన్ దుశ్శాసనన్ లోక భీకరలీలను వధించి తద్విపుల రక్షశ్రేల రక్తోగం ఉర్వీపతి చూచుచుండ అనిన్ ఆస్వాదింతునుగ్రాకృతిన్ అని శపథం చేశాడు భీముడు. జుట్టు పట్టుకు లాక్కొచ్చి చేరొప్పాడు. ఇంతకంటే ఈ పృథువులో రావణాసుడు అంత అవమానం చేయలేదు. రావణాసుడు హాయిగా రామచంద్రుడితో చచ్చాడు, మరి ఇంత అవమానం చేయలేదు. దూరంగా అశోకంలో పెట్టాడు. వాడు బుద్ధి ఓ శాపవంతంగా చేశాడు, వేరే విషయం. కానీ ఈ దుశ్శాసనుడికి ఏం పోయి కాలం వచ్చింది? జుట్టు పట్టుకున్నాడు, చేరొప్పాడు. అందుకని నికృష్టమైన చావు చచ్చాడు. ప్రేమగా దువ్వితే పర్వాలేదు, కోపంగా జుట్టు పట్టుకుని అవమానపరిచారో వాళ్ళకి చావు తప్పదు అని చెబుతామని శాస్త్రం. ఆయుఃకర్మచ విత్తంచ విద్యా నిధనమేవచ పంచైతాన్యుపసృజ్యంతే గర్భస్థస్యైవ దేహినః. మన అమ్మ కడుపులో ఉండగా 5 ఇంటి మీద గ్యారంటీ ఇస్తాట ఆయన, 5 రాతలు రాస్తాట. ఆయుహు, నువ్వు ఎంతకాలం బతుకుతావు అని అనుకుంటున్నాం మనం. 80 ఏళ్ళు బతికాడు, 70 ఏళ్ళు, అది కాదు. అది మామూలుగా రాస్తాడు. నీ కన్ను ఎంతకాలం పనికొస్తుంది, నీ చెవి ఎంతకాలం వినపడుతుంది, నీ ముక్కు ఎంతకాలం వాసన చూస్తుంది, నీ కాళ్ళు ఎంతకాలం పనిచేస్తాయి. ఇలా అవయవాలకు కూడా గ్యారంటీ రాస్తాడండి మహానుభావుడు. నువ్వన్నీ దుర్మార్గ పనులు చేసి నేను మహాపూజ్యత పొందాలి, అందరికంటే గౌరవం పడాలంటే ఎలా గౌరవపడతావు? నువ్వు నికృష్ట చావు తప్పదు. ఈ సృష్టి మొదలైన నుంచి ఇప్పటిదాకా ఎటువంటి బలవంతులు, మహా శ్రీమంతులు ఎంతమంది లేరు, ఎంత విరవేగలేదు. అందరికీ కాలగతి దుఃఖభూయిష్టమైన శాపాన్ని, చావుని ఇచ్చాయి. ఏమిటి కారణం? ఆయుహు, నువ్వు ఏ విధంగా చస్తావో రాసి పెట్టేస్తాడు బ్రహ్మగారు. 6 అడుగుల్లో చస్తావా, లేదా 2 అడుగుల్లో చస్తావా? అంటే కూర్చోండుగా చచ్చిపోతావా, పడుకోండుగా చస్తావా? తోవ నడుస్తూ చస్తావా,
మంచినీళ్ళు తాగుతూ చచ్చిపోతావా, ఇది కూడా రాస్తాడు. ఈ కన్ను ఎన్ని కాలం చూస్తుంది, అంతకాలం చూస్తుంది, ఎన్ని చూపులు చూస్తుంది, ఎన్ని లక్షల కోట్ల చూపులు చూస్తుంది, ఈ కన్ను రాస్తాడు. అన్ని చూపులు అయిపోయాయి అనుకోండి, మాంద్యం వస్తుంది, కంటికి ఆంద్యం వస్తుంది. కనుక ఈ కంటి శక్తి పరీక్షించే శక్తి నీలో ఉంది. నువ్వు ఎందుకో పని కానీ సినిమాలు చూస్తూ రాత్రి ప్రవాహాలు కాకుండా తేడా తేకుండా ఆ ఫోన్లో చూసుకుంటూ నానా చిత్రాలు చూస్తుంటే నీ కంటికి శక్తి దిగుతుంది, తరుగుతుంది. మంచి చూస్తే శక్తి పెరుగుతుంది, చెడు చూస్తే శక్తి తరుగుతుంది. ఇది శాస్త్రం, అందరికీ అర్థమయ్యే శాస్త్రం. ఇది నువ్వు మంచి ఆహారం తింటే బలం పెరుగుతుంది, ఏ రోగాలు రావు. చెడు ఆహారం తింటే ఖచ్చితంగా చెడిపోతావు, అనారోగ్యం వస్తుంది. నీ ఆరోగ్యం నీ చేతుల్లో అని మర్చిపోతున్నావు. అదే చెబుతోంది శాస్త్రం. ఆయుహు కర్మచ. కనుక ఆయుష్ పెరగాలంటే ఆరోగ్యవంతమైన భోజనం చేయాలి. ఏమిటి ఆరోగ్యవంతమైన భోజనం? మధ్యాహ్నం మాత్రమే, పగల మాత్రమే పొరుగు అన్నం తినాలట, రాత్రి మజ్జిగ అన్నం తినాలటండి. ఖచ్చితంగా ప్రోటీన్ ఫుడ్ నుండి తీరాలి. రోజు మన పూర్వీకులు పప్పుతోనే భోజనం చేసేవారు. మరి వాళ్ళు మాంసాహారాలు తినేవారు కాదు కదా, అదే ప్రోటీన్ మరి వాళ్ళకి. అదే చెబుతున్నాడు, రోగానాం కారణం చైవ చక్షుషో కర్ణయోస్తథా. నీ చెవులకి నీ కళ్ళకి రోగాలు నువ్వు తినే ఆహారం బట్టి ఉంటుంది. అదే చెబుతున్నాడు, రోగానాం కారణం చైవ చక్షుషో కర్ణయోస్తథా. ఏకతారంచ గగనం. ఒకే ఒక్క నక్షత్రం ఉన్న ఆకాశాన్ని చూడకూడదు ఎప్పుడు కూడా. ఏకతారంచ గగనం నపశ్యేత్ రుజాం భయం. నువ్వు ఏ చూడకూడదు చూస్తే నీ కంటికి రోగం వస్తుంది అంటున్నాడు. సూర్యగ్రహణం చూడద్దురా మొర్రో అని చెప్పారు. ఏమీ లేదు, సూర్యుడు రాహువు లేదు, కేతువు లేడు అని చూస్తే అవి కడుపుతున్నాయి. నేను గ్రహణం నాడు తింటాను, ఏమవుతుంది నా కడుపులో పోటలో ఏమవుతుంది? అప్పటికి ఏదో బాగవచ్చు, నీ ఆరోగ్యం బాగుండి నువ్వు ఆ గ్రహణ సమయం తింటే బాగానే ఉండొచ్చు. కానీ వద్దని చెప్పినప్పుడు ఎందుకు మనం ఆచరించకపోవడం? పెద్దలు మనకి కావాలని ఏమైనా దుర్మార్గం నడిపిస్తున్నారా? లేదు కదా. అందుకని ఇది దృష్టవా. ఒకవేళ చూడకూడని చూస్తే, వినకూడని వింటే దానికి ప్రాయశ్చిత్తం ఏమిటయ్యా అన్నారు. ప్రాయశ్చిత్తం ఏమిటన్నారు? ఎవరో హత్య చేస్తున్న చూసావు, చూడకూడదు. ఇది దృష్టవా హరిం స్మృత్వా సప్తధా నారదం జపేత్. హరి 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 విష్ణు 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 అనుకోవాలట. నారద నారద నారదాయ నమః నారదాయ నమః నారదాయ 7 సార్లు నారద స్మరణ చేసుకోవాలట. హరిం స్మృత్వా విష్ణుమూర్తి స్మరణ చేయాలట. నారదుడిని జపించాడు జ్ఞానవంతుడైన. ఇలా చేస్తే ఎప్పుడైనా చూడకూడదని చూసినా ఆ దోషాలు పోతాయట. ఆయుహు. నీ కాళ్ళు, నీ చేతులు, నీ వేళ్ళు, నువ్వు నడుస్తున్నావు వేళ హాయిగా దేవుడిచ్చిన కాళ్ళు నడుస్తున్నావు. ఈ కాళ్ళతో దుర్మార్గ పనులు చేసావనుకో, దుర్మార్గ ప్రదేశాలకు వెళ్ళావనుకో, ఆ కాళ్ళు తీసేస్తాడు ఆయన. పాదవు నా తీర్థంగతవు అంటుంది శాస్త్రం. 2 నక్కలు ఒక శవం తెచ్చి పడేశారు అక్కడ. వాళ్ళు పాపం ఆహారం దొరకలేదు. మరి బలి దొరికింది ఆహారం. ఈ నక్క పిల్లలు వెళ్ళి గబుకు తిందామని వెళ్ళింట. అప్పుడు తల్లి నక్క అంటుంది, ఆగాగంది. ఏమిటి ఎందుకు ఆగమంటావు? ఆగరా, మంచి సమయం ఉన్నావు కదా, ఓ దుర్మార్గుడు తింటే మన బతుకు చల్లారుతారని ఆయన. మంచి ఆహారం నక్క తెలిసింది, మంచి ఆహారం తినాలి. మనకు తెలియట్లేదు మంచి ఆహారం తినాలి. ఆరోగ్యం చెడిపోయే ఆహారాలు తింటున్నాం మనం. ఏమిటట? వెళ్ళి వాసన చూసింట. వాసన చూసి, రే నాయన, ఇది ఆకలి వేస్తే చావడం చేస్తాం, తిండి లేకపోతే ఈ దేహాన్ని ముట్టుకోకరా అని. పాదవు నా తీర్థంగతవు. వీడి జన్మటిని ఎప్పుడు ఈ కాళ్ళు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళలేదురా, ఏ బోనాల పండుగకి వెళ్ళలేదురా, ఏ దేవుడి గుళ్ళోనూ కాళ్ళు పెట్టలేదురా. వాడు కుళ్ళిపోయిందిరా కాలు. ఇది తింటే నీకు చెడు ఆలోచనలు వస్తాయిరా, ఇంకా ఆహారం దొరకదురా, దరిద్రం చుట్టుకుంటుందిరా అని పిల్లనక్కని వారించింది. హస్తవు దాన వివర్జితవు. అమ్మ పోనీ చేతులు కొరికి తింటానే అని చేతుల దగ్గరికి వెళ్ళింట. ఆగ్రా చేతులు కూడా వాసన చూస్తాను తల్లినక్క. ఆ చేతుల వాసన చూస్తే కుళ్ళిపోయిన కంపు కొట్టాడు. ఆ చచ్చిపోయిన వాడు శవం. అందుకనే వాడు పడేసి వెళ్ళిపోయారు. వాడు డబ్బున్నా ఎప్పుడు ఏ ధర్మని ఎవరికేం పెట్టుకోలేదు వాడు. హస్తవు దాన వివర్జితవు శృతిపుటే సారస్వత ద్రోహిణవు. ఏ చేతితోడు ఎప్పుడు ఎవరికీ పెళ్ళిని పిసం పెట్టదురా వాడు. కుక్కకి
చెడిపోయిన పదార్థాన్ని కనీసం వేయలేదురా వాడు. వాడు ఇంట్లో ఎవరికి భోజనం పెట్టదు. ఏ దేవుడి దేవాలయంలో ఇప్పుడు బీదవాడికి ఎప్పుడూ ఒక అన్నం ముద్ద కూడా పెట్టదురా వాడు. కానీ ఈ చేతులు మహాపాపిష్టాలురా, ఈ చేతులు తినదురా అని తెలియనక్క. హస్తవు దాన వివర్జతో శృతి పుటే. కొన్ని చెవులు కొరుకుతుంటానే అంతగా అప్పడ ముక్కలా ఉన్నాయి, నాకు ఆకలిస్తుంది అమ్మ, 4 రోజులు భోజనం లేదు, ఈ చెవులు కొరుకుతుంటానే ఏందట. మళ్ళీ చెవులు వాసన చూసింట. ఒరే వీడి జన్మట్టిని ఎప్పుడు పురాణ రహస్యాలు వెళ్ళలేదురా. ఈ టీవీ లాంటి మహా ఉన్నతమైనటువంటి టీవీలో పురాణ రహస్యాలు, ధర్మశాస్త్ర రహస్యాలు చెబుతూ ఉంటే కూడా కనీసం అవి కూడా చదవడు, ఎలాగ చదవడు, వినడానికి ఏం పోయింది వీడికి, అది కూడా వినలేదురా. ఈ చెవులు కొరుకుతుంటే నీకు దరిద్రం చుట్టుకుంటుందిరా నాయన, వెళదా నీకు కూడా చెవులు పోతాయిరా, ఈ చెవుడు వస్తుందిరా అని చెప్పింది. శృతి పుటే సారస్వత ద్రోహిణవు నేత్రే సాధు విలోకనే నరహితే. అమ్మ పోనీ కళ్ళు ముంజుకాయ గుడ్డలా ఉన్నాయే, ఈ పిక్కు తింటానే అన్నట్ట పిల్లనక్క. ఆ కళ్ళని చూసినట్టు ఓరు నాయనా, నేత్రే సాధు విలోకనే నరహితే. ఎప్పుడు ఈ కళ్ళతో మంచిని చూడలేదురా, ఎప్పుడు మంచిని చూడలేదు. ఓ దేవుని కానీ, ఓ సంబరాలు కానీ, ఓ ఉత్సవాలు కానీ, ఓ గంగానదిని కానీ, ఓ గోదావరిని కానీ వీడు కళ్ళుట్టుగా జన్మట్టుగా చూడలేదురా వీడు. ఆ కళ్ళు ముట్టుకోకరానైనా తిండి లేకపోతే చస్తామనే పర్వాలేదు. చూసారా, నేత్రే సాధు విలోకనే నరహితే. పోనీ బుర్రకాయ గుంజి తింటానే అన్నట్ట. గర్వేన తుంగం శిరహ. వాడికి ఎంత గర్వంరా, ఇంత డబ్బు ఉంది నాకు, నన్ను మించిన వాడు ఎవడున్నాడు, ఇంత అందం ఉంది, ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, ఇన్ని బట్టలు ఉన్నాయి, ఇన్ని ఇళ్ళు ఉన్నాయి. ఆ జీవితాంతం గర్వంతోనే బతికాడురా. ఆ గర్విష్ఠగాడు తలకాయ తింటావా, చీచి చీచి. ఆ నక్క కూడా తినడానికి వీలేదంటోంది. సారస్వత ద్రోహిణో గర్వేన తుంగం శిరహ. అంతేకాదురా, ఎక్కడ సత్సంగానికి వెళ్ళలేదురా. నీచం గొప్ప, ఈ ఒళ్ళంతా కంపు కుడుతుందిరా నాయనా. కనుక నాయన ఓ పిల్లనక్క, జేహి విడిచిపెట్టరా, వెళ్ళకరా అక్కడికి. అంటే మన దేహం కుళ్ళ పెట్టుకుంటున్నాం మనం. ఈ చేతితో మంచి కార్యం చెయ్యం, ఈ కాళ్ళు ఎప్పుడు కూడా మంచి చోటకి వెళ్ళాం, ఈ కంటితో మంచి దృశ్యాలు చూడడం, ఈ ముక్కుతోటి మంచి గ్రహణం, మంచి అందమైన సువాసనలు పీల్చం. ఇలాగా నీ అవయవాలకు గ్యారంటీ ఇంకేముంటుంది? ఇన్ని వేల కోట్ల చూపులు చూస్తుంది అంటే ఈ కళ్ళు చూపులన్నీ కూడా దుర్మార్గాలుగా ఖర్చు పెడితే, నువ్వు దుర్మార్గం చూడడానికి ఖర్చు పెడితే నీకు ఆయుష్ పెరుగుతుంది, కానీ ఆయుష్ తరిగిపోతుంది. కనుక నీ ఆయుష్, నీ కళ్ళ ఆయుష్, నీ చూపులు, నీ నోరు కూడా లిమిట్గా తినరా అని చెప్పింది. 16 ముద్దలు దాటి తినక్కదని చెప్పింది. మళ్ళీ మాట్లాడితే 16 ముద్దలు, షోడశై కబళ మాత్ర ఇస్తూ 16 ముద్దలు తినమంది చాలు. ఇది చిరుంచేదో, నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళక్కర్లేదండి. అయినా మనం ఊరుకోమే. కనుక నాయన, రోగాలకు కారణం ముందు కళ్ళు, చెవులురా, పాదాలురా, అది మనం జాగ్రత్తగా గుర్తిస్తే మనం. అంతేకాదు, అస్తకాలే రవిం చంద్రం నపశ్యేత్ వ్యాధి కారణాత్. సూర్యాస్తమయంలో కానీ, చంద్రోదయంలో, చంద్రాస్తమయాల్లో కానీ ఆ సూర్యుని చూస్తే ఖచ్చితంగా నీ కంటి రోగాలు వస్తాయి, చూడదని చెబుతోంది. అంతేకాదు, బంగారాన్ని అదే పనిగా కొనుక్కోకరా నాయన. సువర్ణం దుఃఖకారకం చెబుతుంది శాస్త్రం. కాకపోతే తగినంత బంగారం పెట్టుకోవాలి, వేలికే మెళ్ళలో వేసుకోవాలి, మరి దరిద్రంగా ఉండకూడదు. ఒంటికి శుద్ధి బంగారం, ఒంటికి హాని బంగారం. బంధు విచ్ఛేద హేతుంచ నపశ్యేత్ పరమైధునం. ఇతరులు శృంగారపరంగా ఉన్నప్పుడు ఇతర దంపతులు ఖచ్చితంగా చూడొద్దని చెప్పింది. అసలు నలుగురిలోనూ శృంగారం ఏమిటి? అదే శాస్త్ర నిషిద్ధం. కానీ ఈవేళ కర్మకారి అన్ని చోట్ల అది, సినిమాల్లో అదే, ఫేస్బుక్లో అవే. పిల్లలు చెడిపోవడానికి కారణం కూడా అదే అవుతుంది. భార్యాభర్తలు కలిపి, భార్యాభర్తలు ఎక్కలేదు, ఏ యువతలు కలిపి ఒక శృంగారావస్థలు ఉంటే ఎవరైతే చూస్తాడో వాడు చెబుతున్నాడు, బంధు విచ్ఛేద హేతుంచా. బంధువులు చనిపోతారట, బంధువులు పోతారట, వాళ్ళు దూరం అవుతారు, బాంధవ్యం దూరం అవుతుంది, వాళ్ళు విలేహేస్తారు అందరూ కూడా. బంధు విచ్ఛేద హేతుంచ నపశ్యేత్ పరమైధునం. ఇవన్నీ కూడా ఆయుర్క్షణానికి కారణాలు. ఇంకా కాళ్ళు చేతులు ఎందుకు ఆడు? 60 ఏళ్ళకి కాళ్ళు పడిపోతున్నాయి, మంచం ఎక్కేస్తున్నారు, నడవలేకపోతున్నారు. న్యూరో ప్రాబ్లం, షుగర్ కంప్లైంట్, న్యూరో ప్రాబ్లం. ఏమిటి కారణం? కాళ్ళు నరికేస్తూ ఉంటారు, ములక్కాడు జరిగినట్లుగా. మేకలు పీకలు నరికేస్తూ ఉంటారు, కాళ్ళు నరికేస్తూ ఉంటారు.
ఇలా నరికిన వాడికి ఖచ్చితంగా వాడు న్యూరో ప్రాబ్లం వస్తుంటే ఆ న్యూరో ప్రాబ్లం కాళ్ళు వయసులో ఉండగానే కాళ్ళు పడిపోతాయట. పక్షపాతం వచ్చి కాళ్ళు చేతులు అన్నీ పడిపోతాయి, బాడీ ఎంత పడిపోతుంది. ఏమిటి కారణం? హింస కారణం. హింస కారణం. నీ ఆయుష్ పెరగాలంటే ఓ సూత్రం చెప్పారు మునులు. దానేన భోగి భవతి మేధావి వృద్ధ సేవయ అహింసయా చ దీర్ఘాయు ఇది ప్రాహుర్మనీషిణ. దానేన భోగి భవతి. నువ్వు ఇవాళ హాయిగా షడ్రసోపేతంగా భోజనం చేస్తున్నావు అంటే నువ్వు క్రితం జన్మలో బాగా దానాలు చేసుకున్నావు. ఇవాళ ఏం తినలేకపోతున్నావు, తిండి లేదు, అందరూ తింటున్నారు, నువ్వే తినలేకపోతున్నావు. ఏమిటి కారణం? నువ్వు ఎవరికి పెట్టుకోలేదు. నువ్వు బంతిని ఎంత వేగంగా కొట్టావో అంత వేగంగా నీ దగ్గరికి వస్తుంది. నీ కర్మలు ఎటువంటి కర్మలు చేసావో అవే కర్మలు నీకు అంటుకుంటాయి. కానీ అహింసయాచ దీర్ఘాయు. నీకు దీర్ఘాయుష్మంతుడు కావాలా? 100 ఏళ్ళు బతకాలా? కొన్ని 80 అనుకుందాం, కలికాలం ప్రవేశించింది కదా. అంత బతకాలంటే నువ్వు ఎవరిని హింసించకు. హింస అంటే చంపడం ఒకటే హింస కాదు. ఉత్తమోత్తముని జైల్లో పెట్టించడం, ఉత్తమోత్తముని తిట్టడం, దూషణ చేయడం. నువ్వు చెడు వాళ్ళని తిట్టినా కొట్టినా ఏమో కానీ మంచి వాళ్ళని చిన్న దూషణ మొక్క పలికి వాడికి పరాభవం చెంది బాధపడితే వాడికి పుట్టగత ఉండమని చెప్పింది ఓ మహానుభావుడు. బ్రాహ్మణోత్తముడు, మంచి నిష్ఠాగరిష్ఠుడు. ఓ చోటుకు భోజనానికి వెళ్ళట. చంద్రశేఖర స్వామి వారి కథలో ఉంటుంది ఇది. ఇంకోసారి పరమాణం, ఆ వేళ 5,000 మందికి భోజనాలు. పరమాణం చాలా ఎప్పుడు ఈ జన్మకి పాపం తెలియలేదు. గీత బ్రాహ్మణుడు ఇంకొంచెం పరమాణం ఇవ్వనట. ఈ దరిద్రానికి పరమాణం లోటు వచ్చింది అన్నట్టు. పాప ఆయనకి రొంప పట్టి నీరసంగా ఉండి ఏం తినలేక, ఇంట్లో తిండి లేదు, ఓ చోటకి వెళ్ళారు మంత్రాలు చదవాలి. ఆ మంత్రాలు నీరసంగా చదువుతున్నాడు. ఈ మంత్రానికి దేవత కూడా పారిపోతుంది అని తిట్టాడు. అందరికీ 10 రూపాయలు ఇస్తే ఈయనకి 5 రూపాయలు ఇచ్చాడు పాపం. ఈ పరమాన్ని అడిగితే ఇలా తిట్టాడు. ఇంటికి వెళ్ళి ప్రాయోపవేశం చేసి జన్మలో ఇంక నేను ఆహారం ముట్టుకోవాలని చెప్పి నా నాలుగు ఆవుపేట రాసుకొని శుద్ధి చేసుకుని మరణాన్ని సేకరించాడు. ఆ తర్వాత ఆ యజమాని ఆ చంద్రశేఖర స్వామి దగ్గరికి వెళ్ళి, మహానుభావి మీ పీఠానికి ఇస్తున్నాను, లక్షలు ఇస్తున్నానంటే ఈ డబ్బు ఎక్కడ పట్టుకోవాలన్నట్టు. కాళ్ళ వేళపడి ఏడిస్తే, నువ్వు ఒక బ్రాహ్మణ అవమానపరిచావురా, కొంచెం పరమాన్నం ఏమని అడిగాడు రా నిన్ను, నువ్వు మంత్రం సరిగ్గా చెప్పలేదని సగం తగ్గించేసావు, ఇంతకంటే పుట్టకథలు నీకు ఉంటారా, నీ డబ్బు కనుక మా మఠానికి వాడుకుంటే ఇంకా ఇది వృద్ధులకు కూడా క్షయం అయిపోతుంది, నువ్వు ఎక్కడైనా పంచిపెట్టుకొని. చూసారా, హింస పెడితే ఖచ్చితంగా నీకే ఐక్షణం అని చెబుతూ, అయితే ఇంకా మంచి ఆయుష్ పెరగాలంటే ఏం చేయాలి? ప్రేత ఆర్కో, వృద్ధ ఆర్కో, హోమధూమశ్చ, బాలా స్త్రీ నిర్మలోదకం, రాత్రౌ క్షీర అన్నభుక్తిశ్చ, ఆయుర్వృద్ధిర్దినే దినే. ఎప్పుడు కూడా సాయంకాలపు ఎండ ఒంటికి సోకడం మంచిది. సాయంకాలం ఒంటికి సోకితే ఏమిటయ్యా అంటే ఆ ఎండలో తీక్షణ తగ్గి నీ శరీరానికి పోషక విలువలను పెంచుతుంటారు. వృద్ధ ఆర్క, హోమధూమశ్చ, ఎక్కడైనా నువ్వు యజ్ఞం చేస్తుంటే వెళ్ళు, హోమాలు చేస్తుంటే వెళ్ళు, నువ్వు డబ్బులు ఇవ్వలేకపోతే మానేయి, అక్కడ కూర్చోకసేపు ఆ మంత్రాలు విను, ఆ పొగ నీకు ఒంటికి పట్టించుకో, అక్కడికి వెళ్ళి కూర్చుంటే చాలు, ఆ పొగ నీకు ఒంటికి సోకితే నీకు ఆయుర్వృద్ధి కలుగుతుంటాయి. వృద్ధ ఆర్కో హోమధూమశ్చ, బాలా స్త్రీ, నీకంటే చిన్నపిల్లని వివాహం చేసుకోవాలి. నీకంటే ఒక రోజు పెద్దదైనా అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. సంవత్సరాలైనా కనీసం గ్యాప్ ఉండాలి, కొన్ని 6 నెలలైనా గ్యాప్ ఉండాలి. మనకంటే పెద్ద వయస్సు కలిగిన స్త్రీని పెళ్లి చేసుకుంటే వాడి ఆయుక్షేమం ఉంచుకుంటా. బాలార్కో వృద్ధ ఆర్కో హోమధూమశ్చ, బాలా స్త్రీ నిర్మలోదకం, ఫిల్టర్ వాటర్ తాగమని చెప్పిందండి శాస్త్రం. ఈవేళ నువ్వు పురంగా ఫిల్టర్ వాటర్ తాగుతున్నాడు, కాచుకున్న వాటర్ తాగమని చెప్పింది. రాత్రి క్షీర అన్న భుక్తిశ్చ, రాత్రిపూట పెరుగు అన్న అస్సలు తినకూడదు. రాత్రిపూట నీకు ఆయుష్ పెరగాలంటే మజ్జిగ అన్నం తిను, లేకపోతే క్షీరాన్నం తిను, పాలుతో గోరువెచ్చల పాలుతో అన్నం కలిపి తిను, అది చాలా మంచిదని చెబుతోంది. అంతేకాదు, దినాంతే పిబేత్ దుగ్ధం, నిశాంతే పిబేత్ జలం, భోజనాంతే పిబేత్ చక్రం, కిం వైద్యేన ప్రయోజనం. నీకు ఆరోగ్యం బాగుండి ఆయుష్ పెరగాలంటే నువ్వు డాక్టర్ గారి దగ్గరికి అసలు వెళ్ళక్కర్లేదు అనుకుంటే ఈ పని చేయమంటుంది. నువ్వు డాక్టర్ గారి దగ్గర వెళ్ళక్కర్లేదు. ఏమిటి? దినాంతేతు పిబేత్ దుగ్ధం, రాత్రి పడుకునే పోయే ముందు గోరువెచ్చని పాలు, 1 గ్లాసుల పాలు తాగు. చాలా గొప్ప చికిత్స. నిశాంతేతు పిబేత్ జలం, తెల్లవారుజామున
పొద్దున్న లేచిన వెంటనే మెంతి పొడి వేసి తాగితే మరీ మంచిది. సరే, అది షుగర్ వాళ్ళకి. రాగి చెంబులో నీళ్ళు పోసి, రాగి గ్లాసు నీళ్ళు పోసి శుభ్రం గడగడా తగ్గిస్తే కూడా మంచి ఆరోగ్యం. నిశాంతేతు పిబేత్ జలం, భోజన అంతే పిబేత్ తక్రం. భోజనంలో చివరిని పెరుగు కాదు, గుత్తి ములిగేలాగా మజ్జిగేస్తారని చెప్పింది. ఇలా ఇటువంటి ఆయుర్వేద రహస్యాలు, పురాణ రహస్యాలు ఎందుకు అని చెప్పారు అంటే మన ఆయుష్ పెరగడం కోసం. మన ఆయుష్ మన చేతుల్లో ఉంది, తుంచుకున్నా పెంచుకున్నా మన చేతుల్లో నుంచి చెబుతూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.